నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా 64,20,00,000 మంది ఓట్లేసినటువంటి 543 పార్లమెంట్ నియోజకవర్గాలకి రేపు కౌంటింగ్ జరగబోతోంది. దాంతోపాటుగా కీలకమైనటువంటి అటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా రేపు జరుగుతూ ఉంది. హెచ్ఎంటీవీ రేపు ఉదయం నుంచి సుదీర్ఘంగా ఉదయం 6 గంటల నుంచి పూర్తి కవరేజ్కి ఏర్పాట్లు ఇప్పటికే చేసుకుని. అయితే పోలింగ్ రోజు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇప్పటికే కొన్ని అంశాలు కాస్త కాంట్రవర్సీ అయినటువంటి నేపథ్యంలో ఎలాంటి వివాదాలకి తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా జరగడంలో ఇబ్బందులు ఏమున్నాయి, వాటిని ఎలా అధిగమించాలి, దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. తెలంగాణ నుంచి దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ వారు ఉన్నారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా రఫీ గారు నమస్కారం. యా, ఒకసారి పీసీఆర్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు వాయిస్ క్లియర్గా లేదు, ఒకసారి చెక్ చేయండి. రఫీ గారు వాయిస్, రఫీ గారు వినపడుతుందా? చూస్తారు, చెక్ చేస్తారు. మీరు ప్రధానంగా ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఒక ఇష్యూ లేవనెత్తారు. ఈసీ మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఈసీ నిర్ణయాల్లో మేము ఇన్వాల్వ్ కామని చెప్పి వైసీపీ నాయకులు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా దాని మీద జడ్జిమెంట్ ఇచ్చారు. మీ మాట వినపడుతుంది రఫీ గారు, మీ మాట వినపడుతుంది. ఓకే. రెండవది, కనకమేడల గారు ఒక 5 అంశాలు లేవనెత్తారు. కౌంటింగ్ లో 5 చోట్ల ఏజెంట్లను పెట్టాలి. ఈవీఎం దగ్గర, పోస్టల్ బ్యాలెట్, అలాగే ఆర్ఓ దగ్గర కన్సాలిడేట్ చేసి రిజల్ట్స్ ఇచ్చేటువంటి టాబులేషన్ టేబుల్ దగ్గర, అలాగే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్, ఈ 5 చోట్ల కూడా వివిధ ఏజెంట్లను ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎక్కడన్నా ఇష్యూస్ వస్తే వాటిని అడ్రస్ చేయడానికి ఈ ఏర్పాటు చేయకపోతే కష్టం అవుతుందని చెప్పారు. ఏంటి ఇంకా సందేహాలు ఉన్నాయా రఫీ గారు? ఈసీ మీకు అనుకూలంగా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, ఒక మెమో జారీ చేశారు, ఏం చెప్తారు? నమస్కారం సార్ గడారి గారు, అలాగే ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులు ఎవరెవరు ఉన్నారో తెలియదు నాకు, వాళ్ళందరికీ కూడా సుస్వాగతం. మీరు ఈసీ మాకు అనుకూలంగా ఉందనేది ఏం లేదండి. ఈసీ మేము జవహర్ రెడ్డి మార్చమంటే మార్చలేదు, ఈసీ మాకేం అనుకూలంగా లేదు. ఈసీ వాళ్ళకే అనుకూలంగా ఉంది. జవహర్ రెడ్డి మొత్తం నడుస్తున్నారు, మొత్తం పోలీస్ వ్యవస్థ, పోలీసు ఎవరెవరు ఉండాలి, ఏంటంటే ప్యానల్స్ ఆయన పంపిస్తున్నారు, కలెక్టర్స్ ప్యానల్స్, అది అయిపోయింది అనుకోండి. ఈ చివరి ఘట్టానికి చేరుకుంటాం. మీరు చెప్పినట్టు ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఓటర్లు ఓటేశారు, వాళ్ళు ఓటర్కు వినియోగించుకున్నారు. దాన్ని సర్టిఫై చేసి సీల్ వేయవలసిన బాధ్యత ఓటర్ది కాదు కదా. అది ఎవరు చేయాలి? అక్కడ నుండి ఆర్ఓ చేయాలి, వాళ్ళు ఎవరైనా ఆఫీసర్లు చేయాలి. వాళ్ళు చేయకుండా ఈయన మేనేజ్ చేశారు. మీరు చూశారు కదా, ఈ పోస్టల్ బ్యాలెట్ లో మాకు ఓటు వేస్తా ఉంటే ఇక్కడ కాదు మీ ఊరికి వేసుకోండి అని చెప్పి వెళ్తే, అక్కడ కాదు మళ్ళీ మీరు పనిచేస్తున్న చోట వెళ్ళాలని చెప్పి చెప్పారు చాలా మంది. సో అనేది ఆ కాంట్రవర్సీ వదిలేసి ఇప్పుడు కోర్టు, సుప్రీంకోర్టు కూడా దాన్ని రిజెక్ట్ చేసింది కాబట్టి ఆ ఇబ్బంది లేదు కదా అంటున్నా మీకు. నేను ఏం చెప్తానంటే, ప్రతి అంశంలోనూ వాళ్ళు చేయవలసినది చేస్తూనే ఉన్నారు. దాని మీద మేము ఈసీకి చెప్పాం, ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి రాశారు. రాస్తే వాళ్ళు ఏం చెప్పారు, దానికి సంతకం ఉంటే చాలు, స్టాంప్ అవసరం లేదు, సీల్ అవసరం లేదు, ఏదో ఓటర్లకు వినియోగించుకున్నారు, దాన్ని లెక్కించాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. దాని మీద ఏం చెప్పారు, హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా సిఈసి చెప్పినానే రాటిఫై చేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా కొట్టిపడేసింది. అంటే మీరు ఏమంటారంటే, ఓటమికి
దరిదాపుల్లో ఉన్నటువంటి వైసీపీ ఇక చేయని ప్రయత్నం అంటూ మీరు చూశారు కదా. కాదు రఫీ గారు, ఇవాళ నా చర్చ ఎవరోడిపోతారు ఎవరు గెలుస్తారు కాదు, పోలింగ్ కౌంటింగ్ ప్రశాంతంగా జరగటానికి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా దాని మీద మాట్లాడుతున్నాం. సో మీకున్న ఒక హద్దులు తొలగిపోయింది కదా అంటున్నా. హద్దులు తొలగిపోయింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇంకోటి చెప్పిందంటే వాళ్ళ జడ్జిమెంట్ కిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అసలు అరెస్ట్ చేయవద్దని చెప్పి హైకోర్టు ఎలా చెప్పుద్ది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎందుకంటే సేమ్ కేసు ఒడిశాలో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఈవీఎం పనులు అరెస్ట్ చేయబడేశారు అక్కడ ఆ రాష్ట్రంలో. ఇక్కడే అతన్ని అసలు దమ్ముని ఎవరిని అరెస్ట్ చేయవద్దని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. అంటే ఒక రాష్ట్రంలో ఈవీఎం ఒకటే కదా, ఏ రాష్ట్రంలోని ఈవీఎం కదా, ఎమ్మెల్యే కూడా అక్కడ కూడా పరుగుకుంటున్నాడు, ఇక్కడ కూడా ఎమ్మెల్యే పరుగుకుంటాడు కదా. కాబట్టి ఇవాళ వీళ్ళ అరాచకాలకి రేపు తెరపడబోతా ఉంది. రేపు ఎప్పుడు చెల్లకుండా 4వ తారీఖు కౌంటింగ్ చూద్దామని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ అది కాకుండా కటారి గారు సర్వీస్ ఓట్లు, అవును, ఇది సైలెంట్ గా పనిచేసేటువంటి వాళ్ళ ఓట్లు ప్రకాశం జిల్లాకు వస్తే వాళ్ళు అక్కడ నుండి వేసి పంపించారు. పోస్ట్ మ్యాన్ తీసుకెళ్తే తీసుకోవాలి దానికి కంప్లైంట్ చేశాం. మరి వాళ్ళు సాయంత్రం వాటిని చేరుస్తామని చెప్పేసి చెప్పారు. అనుకునేటువంటి పద్ధతిలో ఈ సంవత్సరం కాలం నుంచి ఎన్నికల విధానంలో వాళ్ళు తలదూర్చారు, అడ్డుకున్నారు. అయినా సరే అన్నిట్లో మేము పోరాడాము, మేము అధిగమించాం. అటు ప్రజా తీర్పుని మేము పొందాము, ఈ హర్జల్స్ ని కూడా అధిగమించాము. ఈ రాత్రి గెలిస్తే ఇక రేపు పొద్దున 8:30కి కౌంటింగ్ రాత్రి ఎలాగో గడుస్తుంది. రాత్రి ఆగదు సార్, మీకు రాత్రి ఆగదు, ఎప్పుడెప్పుడు గడవాలని అందరూ కోరుకుంటారు. నా ప్రశ్న రఫీ గారు, ఇంకొక ప్రశ్న. మీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల గారు ఒక ఈసీకి ఇంకొక లెటర్ రాశారు. కౌంటింగ్ ఈవీఎం టేబుల్స్ అలాగే పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఆర్ఓ దగ్గర కాకుండా ఇంకొక 2 చోట్ల కూడా కౌంటింగ్ ఏజెంట్లు అలౌ చేయాలి. ఈ ట్యాబులేషన్ చేసే దగ్గర ఎలక్ట్రానిక్ ఓటింగ్ ట్రాన్స్ఫర్ దగ్గర కూడా వాళ్ళని ఇవ్వాలని చెప్పి అడిగారు. దాని మీద ఏమైనా స్పందన వచ్చిందా ఈసీ నుంచి? ఇంతవరకు ఏం రాలేదు. మరి రాత్రికి ఏమైనా ఏమైనా ఇస్తాడేమో. అయితే నేనేమంటానంటే వీళ్ళు అడుగున అక్రమాలకు పాల్పడి కలెక్టర్ దగ్గర నుంచి కింద గుమాస్తా వరకు ఆర్ఐ వరకు అటు ఎస్పీ నుండి కానిస్టేబుల్ వరకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చినటువంటి ఆఫీసర్లు ఏం చెప్తే చేస్తా ఉన్నారు. ఈసీ అధికారుల మీద ఎవరైతే సీలు వేయకుండా వేల కొద్దీ పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారో వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటాం చూద్దాం. మరి మీరు చెప్పినట్టు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి. ప్రభుత్వం మా చేతికి వస్తుంది, వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈసీ ద్వారానే ఎవరు సంతకాలు పెట్టకుండా పంపించారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. రైట్. ఒకసారి రఫీ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. నారాయణమూర్తి గారు, సరే ఈ పోస్టల్ బ్యాలెట్ మీద మీకు హక్కు ఉంది. మీరు ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారమే ఆర్ఓ సీల్ లేకపోతే అది చల్లదని చెప్పారు. దాని మీద ఈసీ ఇచ్చింది, మీరు కోర్టుకు వెళ్ళి. సరే, కోర్టు సహజంగానే కోర్టులు ఎప్పుడు ఇన్వాల్వ్ గా ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత ఏదైనా ఉంటే తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోమంటారు, అదే చెప్పారు. అయితే సజ్జల గారు మాట్లాడినట్టుగా ఒక వీడియో వస్తూ ఉంది. కౌంటింగ్ రోజు మీరు రూల్స్ పాటించడానికి కాదు ఉంది, మనకు అభ్యంతరం ఉంటే రూల్ అలా ఉంది కదండి, సైలెంట్ గా ఉండొద్దు, మీరు ఎక్కడికక్కడ నిలదీయండి, అడ్డుకోండి అని చెప్పి సజ్జల గారు చెప్పినట్టుగా ఒక వీడియో బయటకు వచ్చింది. ఏంటి రేపు కౌంటింగ్ లో వైసీపీ ఎలాంటి పాత్ర పోషించబోతాం? రఫీ గారు మళ్ళీ వస్తాను సార్ మీకు. కేసు పెట్టాము, కేసు రిజిస్టర్ అయింది. ఓకే రైట్. మేము కూడా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాం, అది కూడా రిజిస్టర్ అయింది. రఫీ గారు పంచాయతీ రఫీ గారు ఇప్పుడు ఓటర్ అభిమతం బ్యాలెట్ బాక్స్ లో ఉంది. ఒకసారి నారాయణమూర్తి గారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడ్డారు అనేది, పోలీసుల ద్వారా వీళ్ళు కుట్రలకు ఎట్లా పాల్పడ్డారు అనేది పెద్దారెడ్డి ఇంట్లోకి చొరబడి అక్కడ పోలీసులే
ఏఎస్పీ అనేది ట్రాన్స్ఫర్ చేసి సస్పెండ్ చేశారు కదా. కాదు రఫీ గారు, సారీ నారాయణమూర్తి గారు, ఇవన్నీ ఇప్పుడు సార్ నాకు కౌంటింగ్ నారాయణమూర్తి గారు రేపు కౌంటింగ్ కి సంబంధించి నారాయణమూర్తి గారు వారికైనా మీకైనా ఒకటే, కౌంటింగ్ కి సంబంధించి నేను మాత్రం ఇవాళ ఓన్లీ కౌంటింగ్ సంబంధించి చర్చ పెట్టుకున్నాం. ఈ సజ్జల గారు చెప్పిన దాని మీద సజ్జల గారు మాట్లాడినప్పుడు నేను కూడా ఉన్నా. ఏం చెప్పారు చెప్పండి. సజ్జల గారు క్లియర్ గా చెప్పారు ఏమని, వాళ్ళు అనేక రకాల కుట్రలు చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. ఎట్లాగూ ఓట్లు వేసేటప్పుడు కుట్రలు చేశారు, ఆ తర్వాత ఓట్లు వేసిన తర్వాత కూడా ఏ విధంగా దాష్టికానికి తెగబడ్డారు, దాడులు తెగబడ్డారు మనం చూసాము. రేపొద్దున్న కౌంటింగ్ లో కూడా అదే పరిస్థితి వాళ్ళు అవలంబించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు చూస్తూ ఊరుకోకండి. ఏ విధంగా అయితే రిగ్గింగ్ చేయడానికి చూసారో, రిగ్గింగ్ చేశారో, ఓట్లలో అయితే వాళ్ళు వేసుకునే కార్యక్రమం చేశారో కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. ఎక్కడైతే ఆఫీసర్ని మార్చమని పురంధేశ్వర్ గారు మరి లెటర్ ఇవ్వడం, అది ఈసీఏమో ట్రాన్స్ఫర్ చేసేయడం వాళ్ళని, ఆ తర్వాత ఎక్కడ ట్రాన్స్ఫర్స్ అయ్యాయో అక్కడే ఈ దాష్టికాలు దిగారు. కాదు రూల్స్ కాదు సార్, రూల్స్ పాటించొద్దు, రూల్స్ పాటించడానికి కాదు మనం ఉందని చెప్తారు. కౌంటింగ్ సెంటర్ లో అట్లా జరిగేటట్టు ఉన్నప్పుడు మీరు ఎదుర్కోండి, ఎదురించండి, అబ్జెక్ట్ చేయండి, ఆర్ఓకి చెప్పండి, కంప్లైంట్ చేయండి. న్యాయబద్ధంగా ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం మనం అడ్డుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి ప్రశ్నించండి, మనకు ఓట్లు పడేటట్టు చూడండి అని చెప్పారు. సో దాన్ని సజ్జల రామకృష్ణ గారు నిన్న చెప్పారు, ఇవాళ చెప్పారు, చెప్పారు. ఆయన అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా మా క్యాడర్ కి, మా లీడర్స్ కి, మా కౌంటింగ్ ఏజెంట్స్ కి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు అక్కడ, వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన చెప్పారు గ్యారంటీగా. అట్లా పెట్టినప్పుడు కానీ ఓటేసిన తర్వాత ఇప్పుడు బ్యాలెట్ లో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లో ఆయన సైన్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి, దాంట్లో అలాట్ చేసిన నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ ఉండాలి, తర్వాత ఎవరైతే అక్కడ అథారిటీ ఉన్నారో ఆ అథారిటీ సైన్ ఉండాలి అక్కడ. ఓకే, మీసీలు ఉంటే సరిపోద్ది, దాని కిందనే అతని యొక్క డిజిగ్నేషన్ లేకపోయినా పర్లేదు, సీల్ లేకపోయినా పర్లేదు, అతను సంతకం ఉంటే సరిపోద్ది అన్నారు. సంతకం ఎవరు సంతకం అనేది ఎట్లా తెలుస్తుంది అనేది క్వశ్చన్, అవన్నీ అయిపోయాయి. మన దాని మీద కోర్టు క్లియరెన్స్ ఇచ్చాక ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చి తర్వాత మళ్ళీ సెంట్రల్ చేత ఆర్డర్ ఇప్పించింది. ఇక్కడ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ సెంట్రల్ చేత ఆర్డర్ ఇప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఆర్డర్ మీద నిలబడాలి కదా. కోర్టులో వాదనలు జరుగుతుండగా, నేను కోర్టులో ఉన్న ఆ టైంలో వాదనలు జరుగుతుండగా సెంటర్ నుంచి ఒక ఆర్డర్ ఇప్పించారు, ఈయన కోర్టులో ఇమీడియట్ గా విత్డ్రా అయ్యాడు. చూడండి దుర్మార్గంగా. నా ప్రశ్నకి మీరు ఆన్సర్ చెప్పరా? కాదు నారాయణమూర్తి గారు, నా ప్రశ్న సజ్జల గారు కార్యకర్తల్ని, కౌంటింగ్ ఏజెంట్లని అలర్ట్ గా ఉండమని చెప్పటం, మీకు సందేహం వచ్చిన దగ్గర ఆర్ఓ గారిని ప్రశ్నించండి, ఇవన్నీ ఓకే. రూల్స్ పాటించడం కోసం కాదు మనం ఉంది. రూల్ పొజిషన్ ఎలా ఉన్నా సరే మీరు ఎదుర్కోండి అన్న రీతిలో మాట్లాడారు అన్నది విమర్శ. రూల్స్ వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పలేదే. రూల్ ప్రకారం మనకు ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి, వాళ్ళు గుర్తు చేయండి. వాళ్ళు అక్రమాలు చేసే అవకాశం ఉంటది. అక్కడ ఇంకో విధంగా ఇండిపెండెంట్లని వాళ్ళని వీళ్ళని ఏదో చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. మన వాళ్ళని ఏజెంట్లు కూడా వెళ్లకుండా అడ్డుకునే కార్యక్రమం కూడా జరిగే అవకాశం ఉంది. మేము దాన్ని కూడా రిపోర్ట్ చేసాం. ఎందుకంటే కొన్ని చోట్ల పోలీసులు అత్యుత్సాహం పోయి కేసులు పెట్టి ఏజెంట్ ని కౌంటింగ్ సెంటర్ లో వెళ్లకుండా చేసే కార్యక్రమం చేయడానికి కుట్రలు చేస్తారు. దాన్ని కూడా మేము ఫిర్యాదు చేశాము, కూడా చెప్పాము. ఆ అవకాశం లేదు కాబట్టి కేసులకి ఎలక్షన్ ఏజెంట్ కి సంబంధం లేదు. ఏ కేసులున్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే రూల్స్ ప్రకారం వాళ్ళు అపాయింట్ అయిన ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కేసులకి దీనికి సంబంధం లేదని కూడా క్లియర్గా చెప్పారు. చెప్పినా కూడా ఏం చేశారంటే కొంతమంది తెలియక చేశారా, లేదంటే అత్యుత్సాహంతో చేశారా, లేదంటే వీళ్ళతో కుట్రలో భాగంగా చేశారా వేరే పార్టీతో అనేది పక్కన పెడితే
అట్లాంటి అవకాశం ఉన్న దగ్గర ప్రతి చోట కూడా ప్రశ్నించండి. రైట్ సార్, రైట్. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. దిలీప్ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళందరినీ చాలా అలర్ట్ గా ఉండాలి, ఆఖరి నిమిషం దాకా కీన్ గా ఫాలో కావాలని చెప్పడం జరిగింది. కొన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ నిన్న వచ్చినాయి, అంటే మెజారిటీ ఇద్దరికి దాదాపు సరిసమానంగా సీట్లు వస్తాయి అటు కాంగ్రెస్ బీజేపీకి అని చెప్పిన కొన్ని సర్వేలు బీజేపీకే డబుల్ డిజిట్ వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ 5-6 స్థానాలకే పరిమితం అవుతుంది అన్నట్టుగా చెప్పారు. ఏంటి మీకేమన్నా ఇక్కడ కౌంటింగ్ సంబంధించి ఏమన్నా ఇబ్బందులు కానీ లేకపోతే ఏర్పాట్లకు సంబంధించి కానీ ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉందా? దిలీప్ గారు మాట్లాడండి. చెప్పండి. అదే సార్, ఇక్కడ కౌంటింగ్ సంబంధించి కాంగ్రెస్ సిద్ధమైనట్టేనా లేకపోతే ఏమన్నా సమస్యలు ఉన్నాయా? దిలీప్ గారు, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. అదే సార్, కౌంటింగ్ కి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా క్యాడర్ ని అలర్ట్ చేశారు. సర్వేలు రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాట్లు కౌంటింగ్ కి సంబంధించి మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటున్నా, ఎన్నికల సంఘంతో కానీ మరొకటి కానీ. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఎలక్షన్స్ అక్కడ ఏపీలో తెలంగాణలో వెళ్ళిపోయిన తర్వాత మనం చూసాం, పోలింగ్ జరిగిన తర్వాత రకరకాల ఇష్యూస్ లో ఆఫ్టర్ పోల్ కూడా గొడవలు కావడం, ఎలక్షన్ కమిషన్ కొంతమంది సస్పెండ్ చేయడం, అధికారులను బదిలీ చేయడం, వర్చువల్లీ అది టోటల్ గా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. నాకు తెలిసి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అనేది పోలింగ్ కౌంటింగ్ ఏనాడు అవుతాయని అనుకున్నాయి, బయట వెళ్తే జరగాలి. అక్కడైతే క్లియర్ గా పోలింగ్ చేసే అఫీషియల్స్ కి పోలింగ్ ఏజెంట్స్ కి మధ్య బ్యారికేడింగ్ ఉంటుంది. ఓన్లీ టేబుల్ దగ్గర ఉండేవాడు ఒక రిటర్నింగ్ ఆఫీసర్, టేబుల్ దగ్గర ఒక వ్యక్తి, అయితే ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్. వీళ్ళు పోస్టల్ బ్యాలెట్ డైరెక్ట్ పోయి చూసుకోవచ్చు ఏం జరుగుతుంది. నాకు తెలిసి అక్కడ ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఈ సిబ్బందికి వీళ్ళకి ఇద్దరికి తప్ప వేరే వాళ్ళకి ఉండదు. కాబట్టి తెలంగాణలో కానీ, తెలంగాణ అయితే క్వశ్చన్ లేదు, పీస్ఫుల్ జరిగింది. అక్కడ మాత్రం చెప్పండి. తెలంగాణలో కూడా 2-3 అంశాలు ఇప్పుడు గతంలో ఈ పోస్టల్ బ్యాలెట్లు ఇలాంటివి చండీగఢ్ ఎగ్జాంపుల్ అవి చూశారు మీరు. ఆర్ఓలు అక్కడ ఉన్న వాళ్ళు రకరకాలుగా హ్యాండిల్ చేసి ఇదంతా వీడియో రికార్డింగ్ అవుతుందా రేపు మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతా? తర్వాత తెలంగాణలో ప్రత్యేకంగా ఏపీలోనేమో ఈచ్ పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక చోటే పెట్టారు చాలా చోట్ల. మనకి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 7 డిఫరెంట్ లొకేషన్స్ లో కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఏమనుకుంటున్నారు దిలీప్ గారు? ఇదివరకులా కాకుండా ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి అనుకోండి, గతంలో ఒక్క దగ్గరే జరిగేది, బట్ కాకుండా 2 సెగ్మెంట్స్ లో పెట్టారు డిఫరెంట్ ప్లేసెస్ లో. నేను అనేది కరెక్టే, బట్ ఇంకో మీ వాయిస్ నాకు క్లారిటీ లేదు, నేను ఫాలో కాలేకపోయాను. కానీ బట్ ఇక్కడైతే నేను ఏ అన్టువర్డ్ ఇన్సిడెంట్ అవుతుందని అనుకోను. బట్ అది ప్రికాషన్ గా డెఫినెట్లీ అన్ని పార్టీలు కూడా ఈసీకి ఈ కేర్ తీసుకుంటే ఆ కేర్ తీసుకుంటే రాసిన మాట వాస్తవమే, ఇంక్లూడింగ్ మా పార్టీ. ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి, ఏదైనా బలగాలు పెట్టాలి, శాంతి భద్రతలు కాపాడాలి, రొటీన్ గా ఎవ్రీబడి అపీల్ టు ఎలక్షన్ కమిషన్ హియర్ ఆల్సో. బట్ ఇక్కడ బై అండ్ లార్జ్ ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే అక్కడ ఉన్న టెన్షన్ లేదు. ఇక్కడ ఓన్లీ పార్లమెంట్ సెగ్మెంట్, అక్కడ 2 కలిసి ఉన్నాయి. ఇక్కడ వోలటైల్ సిచ్యువేషన్ ఉంది. కాబట్టి నేనైతే ఇక్కడ ఏ విధమైనటువంటి సమస్య ఉందని అయితే అనుకోవట్లేదు. ఇంతకుముందు చెప్పినట్టు బ్యారికేడ్ అనేది సపరేట్ చేస్తుంది పోలింగ్ ఏజెంట్స్ ని, అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సిబ్బంది. ఓన్లీ ఎక్సెప్ట్ రిటర్నింగ్ టేబుల్ దగ్గర, రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర చేసిన ఒక ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్ ప్లస్ క్యాండిడేట్, ముగ్గురు తప్ప ఫిజికల్ గా కాంటాక్ట్ అనేది ఎవరికి ఉండదు అక్కడ. ఓకే, రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇందాక నేను అడిగాను, తెలంగాణలో ఒక్కొక్క పార్లమెంటు ఇప్పుడు సికింద్రాబాదు ఇలాంటివి అయితే మన మల్కాజ్గిరి ఇలాంటివి మొత్తం ఒక చోటు కాకుండా 7 డిఫరెంట్ లొకేషన్స్ లో పెట్టారు ఒకటి. రెండవది, మీకు ప్రత్యేకంగా కౌంటింగ్ సంబంధించి ఆల్రెడీ మీరు మీ నాయకత్వం కౌంటింగ్ ఏర్పాట్లు చూసుంటారు. 14 వాయిస్ రావట్లేదు సార్, వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వినపడుతుందా శ్రీనివాస్ గారు? అప్పుడప్పుడు వస్తుంది, మళ్ళీ బ్రేక్ అయ్యి కట్ అవుతా ఉన్నది మధ్య మధ్యలో. చెప్పండి, కౌంటింగ్ ఏర్పాట్ల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారి యొక్క సౌకర్యం కోసం సుజావుగా నడపడానికై, కౌంటింగ్ జరగడానికై వారు నిర్ణయం తీసుకొని ఉంటారు. ఆ ప్రకారం అరేంజ్మెంట్ జరుగుతా ఉన్నాయి. అందులో అనేక అనుమానాలు చేస్తూ మాట్లాడడం అనేది సరికాదు. ఎవరైనా కానీ వారిలో ఎక్కడ లోపం జరుగుతూ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లొచ్చు, అధికారుల దృష్టికి. ఎవరైనా కానీ సౌకర్యం కన్వీనియంట్ కోసం చేసి ఉంటారు తప్ప దాంట్లో ద్వందార్థాలు మరి పెడార్థాలు తీయాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం.
అట్లాగే మనకంటే ఇప్పుడు ఓన్లీ పార్లమెంట్ ఉన్నాయి తెలంగాణలో, ట్రెండ్స్ ఎప్పటిలోపు రావచ్చు అని మీ అంచనా శ్రీనివాస్ గారు? అంటే 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు స్టార్ట్ అవుతుంది, ఏం చెప్తారు? బహుశా 11:30, 12 కల్లా కొన్ని స్టార్ట్ అయిపోతే ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది సార్. మోర్ దెన్ ఐ థింక్ 40-50% వాతావరణం అప్పటికి తెలిసిపోతుంది. 1 కల్లా టోటల్ క్లియర్ అయిపోతుంది. పెద్ద ప్రాబ్లం ట్రెండ్స్ అనేది 11:30 కల్లా స్టార్ట్ అవుతాయి. ఓకే, రఫీ గారు, ఏపీకి సంబంధించి కూడా సిఇఓ మాట్లాడారు. ముఖ్యంగా నర్సాపూరు ఇలాంటి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే కొవ్వూరు దాదాపు 5 అవర్స్లోనే మొత్తం రిజల్ట్ ఇచ్చేస్తాం. వేరే అమలాపురం పార్లమెంటు, భీమిలి ఇలాంటివి చాలా ఎక్కువ రౌండ్లు. నాకు తెలిసి యూజువల్గా 14 టేబుల్స్ పెడతారు. ఈసారి కొంత ఈ పోస్టల్ బ్యాలెట్లకి అలాగే సర్వీస్ ఓట్లు, ఇంటి దగ్గర నుంచి ఓట్లేసే వృద్ధుల ఓట్లు, అంతకుముందేమో పోస్టల్ బ్యాలెట్లు అయ్యాక ఈవీఎంలు స్టార్ట్ చేసేవాళ్ళు. ఈసారి ప్యారలల్ గా స్టార్ట్ చేస్తున్నారని విన్నా, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకి స్టార్ట్ అవుతుందండి. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఈవీఎంలో లెక్క 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఓకే, కానీ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ రావడానికి ఇది టేక్ టైం. ఎందుకంటే వాటి ముందు సప్లై చేయాలి, ఖర్చులు కట్టాలి, ఏ పార్టీకి ఎన్ని వచ్చింది రాయాలి, అలా ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఓటు మిషన్ ఒకసారి స్విచ్ మొత్తం వచ్చేస్తాయి అంతేనా? పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ వచ్చే ముందే మీరు ఎలక్ట్రానిక్ ఓటు ట్రెండ్స్ వచ్చేస్తాయి. ఓకే, 1 రౌండ్ 2 రౌండ్ అలా వచ్చేస్తాయి. ఓకే, ఈ పోస్టల్ బ్యాలెట్ 15 దాకా ఉందండి. మా రాష్ట్రంలో గత ఎన్నికల్లో 1,50,000 లోపల పోస్టల్ బ్యాలెట్ ఉంటే ఈసారి 5,39,700 ఓట్లు పోయింది. మామూలుగా ఓట్లు ఆ పోస్టల్ బ్యాలెట్ ఉన్నటువంటి సిబ్బంది ఎండలు 40,000 ఎండల్లో కూడా వచ్చి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మహిళా ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా మంది ఓట్లు అడ్డుకున్నారు. కొన్ని ఓట్లు ఏడుతున్నారు. దాదాపు 20-30,000 ఓట్లు ఆగిపోయారు. 6 lakhs వెళ్ళేది. ఇప్పుడు మీరు ఇలాగ అన్నట్టు తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 టేబుల్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అక్కడ 9 వచ్చేస్తుంది. కొన్ని చోట్ల 21 టేబుల్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ 7,10:30కి ట్రెండ్స్ వచ్చేస్తాయండి. 11:30కి ఫలితాలు రావటం స్టార్ట్ అయిపోతే 12కి క్లోజ్ అయిపోతుందని చెప్పేసి అనుకుంటాను నేను. మా స్టేట్ లో పార్లమెంట్ అయితే సాయంత్రం 7-8 దాకా కొనసాగుతుంది. ఎందుకంటే 7 నుంచి రావాలి కదా, కొంచెం టైం తీసుకుంటుంది పార్లమెంట్. 5 అవ్వచ్చు పార్లమెంట్ ఇది రావడానికి. అసెంబ్లీ అయితే మాత్రం ముందు వచ్చేస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా రఫీ గారు మీరు చూసే ఉంటారు. ఉదాహరణకి ఒరిస్సాకి అయితే అసలు ఇద్దరికి కొన్ని నేషనల్ సర్వేస్ అయితే ఓట్లు సీట్లు ఇద్దరికి ఈక్వల్గా ఇచ్చేశారు రేంజ్తో సహా. ఏపీలో కూడా కొన్ని సర్వేలు అట్లా, కొన్ని సర్వేలు ఇట్లా ఇచ్చినాయి. అంటే యావరేజ్గా పోస్టల్ బ్యాలెట్లు ఈచ్ అసెంబ్లీకి 2 నుంచి 3,000 ఉన్నట్టుగా ఉంది. సుమారుగా 3,000 ఉంటున్నాయి. సో ఎక్కువ చెప్తాను నేను. చెప్పండి గారు. ఇవాళ సాక్షి పేపర్ చూడండి. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ చేశారని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. రకరకాల ఎవరి ప్రకటన వాళ్ళు ఇచ్చుకుంటారు సార్, వాటి గురించి అనుకూలంగా వచ్చింది కాబట్టి మేము గెలుస్తామని చెప్పి రాశారు. ఒక పక్కన ఈ సర్వేలు నమ్మవద్దు, ఇది బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ హైప్ చేయడానికి ఇచ్చారని 2019లో చంద్రబాబు గారు గెలుస్తారని కూడా ఇచ్చారు. ఆ తర్వాత అది రాలా. రఫీ గారు, ఓకే, ఈ చర్చ మనం రెగ్యులర్ పొలిటికల్ డిబేట్ కానీ వాళ్ళ కాస్త కౌంటింగ్ అరేంజ్మెంట్ల గురించి మాట్లాడుకుందాం. వేరే పేపర్ల గురించి రా, పేపర్ల పేర్లు టీవీ పేర్లు ప్రస్తావించొద్దు రఫీ గారు కైండ్లీ. ఆంధ్రజ్యోతి రైట్ అయిన తర్వాత సాక్షి కాబట్టి ఒక పక్షంలో మేము వీటిని నమ్మట్లేదు,
మాకే ఎక్కువ సర్వేలు చెప్పింది కాబట్టి మేమే గెలుస్తున్నాం. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్లు. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఇక్కడ ఒక అంశం. నారాయణమూర్తి గారు, సరే రేపు మనం ఎట్లాగూ కౌంటింగ్ వస్తుంది, రేపు చూసుకుందాం, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. రేపు అంతా మీరు కౌంటింగ్ లో బిజీగా ఉంటారు. నారాయణమూర్తి గారు చెప్పండి, అంటే ఈ పోస్టల్ బ్యాలెట్లు దాదాపు అప్పుడు రఫీ గారు అంటూ సుమారుగా 2,500 నుంచి 3,000, కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. ఒక పార్లమెంట్ తీసుకుంటే దాదాపు 25,000 పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉంటా ఉన్నాయి పార్లమెంట్ పరిధిలో చూస్తే. నాకు గుర్తుండేవి 25 బండిలింగ్ చేస్తారనుకుంటా. ముందు వాటన్నిటిని మిక్స్ చేసి బండిలింగ్ చేసి సుమారుగా, అంటే గతంలో అయితే పోస్టల్ బ్యాలెట్ తక్కువ ఉండే కాబట్టి ఆ ట్రెండ్స్ ముందు వచ్చేసాయి. అది అయ్యాకే ఈవీఎంలు స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడేమో దాదాపు 2 ప్యారలల్గా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. ఏంటి మీడియా మొత్తం తెలుగు రాష్ట్రాలు 2 ముందు ట్రెండ్స్ కోసం చూస్తూ ఉంటే ఎప్పటికి ట్రెండ్స్ అందొచ్చు అని మీరు అనుకుంటున్నారు నారాయణమూర్తి గారు? ఇప్పుడు ఎట్లాగూ 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. ప్యారలల్ గా ఇది కూడా స్టార్ట్ చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్ డిలేతో అంతే. 10 గంటల కల్లా 10 గంటలకి మీకు ట్రెండ్స్ వచ్చేస్తాయి. ఓకే, 10కి ట్రెండ్స్ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ చిన్న చిన్న నియోజకవర్గాలు అయితే తక్కువ ఉన్నవి, అవి రిజల్ట్ కూడా దగ్గరకు వచ్చేస్తాయి. ఓకే ఓకే, 12 కల్లా మనకు మొత్తం క్లారిటీ వచ్చేద్దండి. ఓకే, ఇక పార్లమెంట్ లో మరి మొత్తం లెక్క పెట్టాలి కాబట్టి అవి మనం అనుకున్నట్టుగానే 4-5 గంటలకి అది కూడా పూర్తిగా మనకి అవగాహనకు వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఈసీ నారాయణమూర్తి గారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇవాళ వెరీ రేర్, ఎప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు, ఇవాళ కౌంటింగ్ ముందు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలు రిలీజ్ చేశారు. దేశంలో ఎప్పుడూ లేనంతగా మహిళలు ఈసారి దాదాపు 31 కోట్ల మంది ఓట్లు వేశారు. భారీగా పెరిగింది మహిళల ఓటింగ్ శాతం అని కూడా. ఏంటిది అంటే ఎండలో పక్క మనం చూస్తా ఉన్నాం, అబ్బో ఢిల్లీ ఇలాంటి చోట అయితే 50 పైగా డిగ్రీల ఎండలో కూడా ఓటింగ్ జరిగింది. సరే, ఓవరాల్గా 65-66% ఉన్నట్టుంది దేశవ్యాప్తంగా చూస్తే. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అన్నది దేనికి సంకేతం? అక్కడ అక్షరాస్యత పెరగడం, తర్వాత ఏదైతే ఓటు యొక్క విలువ అందరికి తెలియడం, ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి అంటే తప్పనిసరిగా మనం ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి దేశ నిర్మాణం కోసం ఉపయోగపడాలనేటటువంటి చైతన్యం అందరిలో రావడం, తర్వాత మహిళలు కూడా పెద్ద ఎత్తున మరి ఎడ్యుకేషన్ లో కూడా ముందుకు వెళ్ళడం, అదేవిధంగా ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత, మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా టెక్నాలజీ పెరిగిన తర్వాత పూర్తి అవగాహన రావడం అందరికి. ఇంతకు ముందు ఏదో టెలివిజన్ లో చెప్తే తప్ప, అది చూస్తే తప్ప మనకు తెలిసేది కాదు. పేపర్ కూడా ప్రింట్ అవడం, మన దగ్గరికి చేరేటప్పుడు టైం పడడం, ఇట్లా ఇది ఉండేది. ఈ రోజు అలా కాదు, ప్రతి చోట కూడా మనం మాట్లాడుకుంటుంటే డైరెక్ట్ గా చూసే కార్యక్రమం వాళ్ళు టీవీల్లో చూడడమే కాకుండా ఫోన్ లో, ఫేస్బుక్ లోను, తర్వాత ఇక అనేక రకాలుగా ట్విట్టర్ అని, ఫేస్బుక్ అని మాధ్యమాలు వచ్చేసి అవేర్నెస్ పెరగడం వల్ల మరీ ముఖ్యంగా ఇది జరిగిందనేటటువంటిది. అదేవిధంగా మొత్తం అందరూ కూడా ఇవాళ ఎడ్యుకేషన్ లో కూడా పిల్లలు ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా మరి పెద్దలకు చెప్పడం, కొంత నిరక్షరాస్యత ఉన్నప్పటికీ ఈ పిల్లలు టెక్నాలజీ ద్వారా చూసి వాళ్ళు కూడా చెప్పి వాళ్ళని దీని యొక్క విలువని చెప్పడం, దాని ద్వారా ఇంత పర్సంటేజ్ ఓటు షేర్ రావడం అనేది జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నా. దేశంలో కూడా మరీ ముఖ్యంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో చూస్తే పర్సంటేజ్ ఆఫ్ ది ఓట్స్ పెరగడం భారీగా 4 దశాబ్దాల్లో ఎప్పుడు జరగని విధంగా మరి ఓటింగ్ జరిగింది అనేటటువంటిది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈ దివ్యాంగులు కూడా భారీ మొత్తంలో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓకే, రైట్. దిలీప్ గారు ఇక్కడ మళ్ళీ వస్తాను. నారాయణమూర్తి గారు మీ దగ్గరికి వస్తాను. నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దిలీప్ గారు ఇక్కడ కొన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైన అప్పీల్ అయితే చేస్తున్నది ఏంటంటే, ఆఖరి ఓటు లెక్కింపు జరిగేదాకా కౌంటింగ్ ఏజెంట్లు చాలా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా
ఫామ్ 17C మీరు కోర్టు ద్వారా అడిగినా అది ఎన్నికల సంఘం పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి ఒప్పుకోలేదు. ఆ ఫామ్ 17C కలెక్ట్ చేసుకోవాలి, దాంతోపాటుగా చివరి ఓటు లెక్కింపు దాకా కూడా అలర్ట్గా ఉండాలన్నారు. ఎందుకంటే కొన్ని సర్వేలు, ఇప్పుడు ఉదాహరణకి ఒరిస్సా చూస్తే నేషనల్ సర్వేలు రెండు పార్టీలకి, అటు బీజేడీకి ఇటు బీజేపీకి ఇద్దరికి 62 నుంచి 80 మధ్య సీట్లు రావచ్చు, ఇద్దరికి ఒకటే ఫిగర్స్ ఇచ్చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. 147 అసెంబ్లీ సీట్లుంటే ఒరిస్సాలో, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, అసలు ఎంతవరకు ఈ ఏ సార్ ఓట్ల శాతం ఎక్కువ ఇచ్చారు, సీట్లు రేంజ్ కూడా 62 నుంచి 80 మధ్య రావచ్చు, ఇద్దరికని ఇచ్చారు. దీన్ని బట్టి పోల్స్ ఎంత మేరకు కరెక్ట్ గా ఉంటాయో, ఒక పార్టీ ఓడిపోతుందని చెప్పినా గెలుస్తుందని చెప్పినా దాన్ని ఎంతవరకు చాలా సందర్భాలు తలకిందులైనవి. కాబట్టి రేపు మీ క్యాడరు దిలీప్ గారు ఎలా ఉండబోతున్నారు కౌంటింగ్ ఏజెంట్లో? మీరు అన్నట్టుగా ఈ 17C అన్నది అప్పటికప్పుడే రౌండ్ కంప్లీట్ కాగానే అక్కడ అబ్జర్వర్ ఉంటాడు, అందరి టాబులేషన్ చేసి ప్రతి షీట్ దగ్గర ఎలక్షన్ ఏజెంట్ కి చూపించి తీసుకెళ్లి టాబ్లెట్ చేస్తారు. అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. యాక్చువల్లీ మీకు 17C టాబులేషన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్ అయితే పరిశీలక ఉంటాడు, ఆయన అఫీషియల్ గా మైక్ లో అనౌన్స్ చేసేంత వరకు ఆ రౌండ్ పూర్తయినట్టు కాదు. దీని వల్ల ఏమవుతుందంటే లేట్ అవుతుంది, అంటే మనం అనుకున్నంత స్పీడ్ గా కాదు. అది లేకుండా ఉంటే అసలు టాబులేషన్ విదిన్ మినిట్స్ సెకండ్స్ లో అయిపోతుంది. ఈ 17C మీరు అన్నది ఎక్కడైతే సంతకం పెట్టి క్యాండిడేట్లందరికీ పంచాల్సిన కార్యక్రమం ఉందో అది రౌండ్ కాస్త డిలే చేస్తుంది. అందుకనే గతంలో లాగా కాకుండా ఈసారి మీకు 12:30, 1 o'clock గానీ ఈ ప్రాసెస్ కంప్లీట్ గానీ పరిస్థితి వచ్చింది. బట్ 17C ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ పోలింగ్ బూత్ లో కౌంట్ చేసిన నెంబర్లు ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్ దగ్గరది ప్లస్ అబ్జర్వర్ దగ్గరది అన్ని టాలీ కావాలి. ఆ టాలీ ఇంపార్టెంట్. తర్వాత రేపు కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే 70C ప్రామాణిక ప్రూఫ్, అదే ఆధారం అవుతుంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దిలీప్ గారు, ఒక్కసారి ఈ పుకార్లు వచ్చేసి మా పార్టీ గెలవట్లేదు, సీటు పోతుంది అనుకున్నాక కౌంటింగ్ ఏజెంట్లు ఏ పార్టీ అయినా సరే కాస్త డీలా పడిపోతూ ఉంటారు. బట్ ఇవన్నీ జాగ్రత్తగా, ఇప్పుడు మనం దయాకర్ గారి కేసులో చూసాం, తెలంగాణలో అద్దంకి దయాకర్ గారి కేసులో ఇవి ప్రాపర్ గా కలెక్ట్ చేసుకోక దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్న కారణంగా 5 ఏళ్ళైనా కూడా జడ్జిమెంట్ రానటువంటి పరిస్థితి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, క్యాడర్కి ఇవన్నీ పూర్తిగా ట్రైన్ చేసుకున్నారా? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో తెలియనప్పుడు పూర్తిగా ఈ విధానాలు వెల్ ట్రైన్డ్ కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నట్టుగా మనం అనుకోవచ్చా? క్వశ్చన్ అన్ఫార్చునేట్లీ నాకు క్లియర్ గా అర్థం కాలేదు. మీరు అనేది అర్థంకి దయాకర్ దగ్గర కాంప్లికేట్ అయింది. చివరి వరకు 17C ప్రాపర్ గా కలెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఆ విషయం కోర్టుకు పోవడం, పెద్ద కాంట్రవర్సీ కావడం, మీరు అనేది కరెక్ట్. అది పెద్ద కాంప్లికేట్ ఇష్యూ అయింది ఆ ఎలక్షన్స్ లో. సో అందుకనే ఇంత ఇన్స్ట్రక్షన్స్ అందరికి కూడా 17C మీరు ఇన్సిస్ట్ చేయాలి, కూర్చోవాలి, టాలీ చేసుకోవాలి, అయినాకనే నెక్స్ట్ రౌండ్ అలో చేయాలి, అదర్వైజ్ ఛాలెంజ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని పార్టీలు కూడా జనరల్ క్యాండిడేట్ ఇవ్వడానికి కారణం అదే. వాళ్ళకి ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది అప్పటికప్పుడు ఏమైనా తేడా ఉంటే. 17C ప్రాసెస్ వాళ్ళు టాలీ అగ్రి అయిన తర్వాతనే ఆ రౌండ్ రీచ్ చేయాలనేది అందుకే అన్ని పార్టీలు అడుగుతా ఉన్నారు. జరిగింది గతంలో మీరు చెప్పినట్టు. అంటే ఎన్నికల అధికారులు కూడా కొంతమంది తొందరగా ఫలితాలు ఇచ్చేయాలి అన్న ఉత్సాహంలో ఈ ప్రొసీజర్లు ప్రాపర్ గా ఫాలో కాకపోతే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. దిలీప్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. వస్తాయి ఇప్పుడు అందుకనే వాళ్ళు 2 నిమిషాలు ఆలస్యమైన ఆయన డిక్లేర్ చేసిన తర్వాతనే ఇంకో రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అల్జాపూర్ గారు, ఈసారి బీజేపీ కూడా తెలంగాణలో చాలా కీలకం, కాంగ్రెస్ కి మీకు హోరాహోరీ ఉందని ఎగ్జిట్ పోల్స్ ఇలాంటివి చెప్తా ఉన్నాయి. ఏంటి ఫామ్ 17Cకి సంబంధించి కౌంటింగ్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లు తీసుకోబోతున్నారు? ఇంతకుముందు పెద్దలు దిలీప్ గారు చెప్పినట్టుగా ఈ థరోగా కన్ఫర్మ్ అయిన తర్వాతనే నెక్స్ట్ రౌండ్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రొసీజర్ ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కొంచెం డిలే అయినా పర్వాలేదు, కానీ తర్వాత సమస్యలు వచ్చి అనుమానాలకు తావు లేకుండా, చర్చలకు మన ఉపచర్చలకు అవకాశం లేకుండా, అధికారుల మీద అనుమానాలు లేకుండా చేయనికే ఈ యొక్క ప్రొసీజర్ మరి ఫాలో కావాల్సింది తప్పదు. కాబట్టి దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉన్నది. ఇక్కడికి వెళ్ళి ఏ పార్టీకి అయినా కానీ అందరికి ఎవరికి ఏం అనుమానం రాకుండా సుజావుగా జరగాలి కౌంటింగ్. ఇన్ని రోజులు చేసినటువంటి కష్టం యొక్క ఫలితం ఏ సైడ్ మ్యాండేట్ ఉన్నప్పటికీ కూడాను తక్కువ ఓట్లు వచ్చే వ్యక్తికి కూడా మాట్లాడే అవకాశం దొరుకుతుంది కదా. ఎగ్జాక్ట్లీ ప్రొసీజర్ ఫాలో కాకుండా తొందరపాటుతో స్పీడప్ ఉద్దేశంతో చేసే దాంట్లో ఓడిపోయే పరిస్థితి, తక్కువ ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్న క్యాండిడేట్ కూడా మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అట్లా కాకుండా ఇది
చాలా 17C చాలా ఇంపార్టెంట్. ఒకరిద్దరు అబ్జర్వర్స్ ఉన్న తర్వాత తరుగా కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ పోతుంది. అది చాలా మంచిది. అంటే ఇక్కడ మీడియా కొంత అచ్చుత్సా ఉంటది. అలాగే ప్రజలకి తొందరగా ఇప్పుడు నేనే అడిగాను మిమ్మల్ని ట్రెండ్స్ ఎప్పుడు వస్తాయని. ఎంత చెప్తారు ట్రెండ్స్? హార్డ్లీ 1 or 2 hours కదా సార్ తేడా. మొత్తం తెలిసిపోతుంది. దీంట్లో తొందర తెలిపారు కాబట్టి అనౌన్స్ చేయాలి చెయ్యండి అని దానికి తొందర పెట్టాల్సిన అవసరం లేదు. మీడియా అయినా కానీ, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది వేరియస్ పార్టీస్ అయినా కావచ్చు, ప్రజల యొక్క డిమాండ్ కావచ్చు, ఏదైనా అధికారులు తప్పులు చేసే అవకాశం దొరకద్దు, అధికారుల మీద ఆరోపణలు చేసే అవకాశం దొరకద్దు. ఈ రకంగా వ్యవహరించడం వల్ల ఎవరికి ఎటువంటి ఒక సమస్య లేకుండా సుజావు జరుగుతాయి. అదే ఎలక్షన్ కమిషన్ పాటిస్తున్నారు. గతంలో జరగలేదు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తుందా అంటే నడవదు. ఒక్కొక్కసారి అనువారీత్యా వచ్చేటువంటి ఒక సమస్యని అధిగమించడానికై అధికారులకు అప్పుడప్పుడు మార్పులు చేర్పులు చేస్తా ఉంటారు. దాన్ని మనం వెల్కమ్ చేయాలి తప్ప అనుమానపడి అనేక చర్చలు చేయొద్దన్న. మామూలుగా తెలుగుదేశం చాలా వెల్ ట్రైన్డ్, దశాబ్దాలుగా ఎన్నికలు అనుభవం, మిషనరీ ఇదంతా ఉంటుంది. ఈ ఫామ్ 17C తెలంగాణలో అయితే లాస్ట్ టైం ఇప్పుడు ఒక దయాకర్ గారి కేసులో అయితే చాలా పెద్ద ఇష్యూ అయింది. కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఏంటి ఇవన్నీ సిస్టమేటిక్ గా ఫాలో అవటంలో ఏదో అక్కడ అది ఇది మాట్లాడుకొని గొడవ కాకుండా ప్రాపర్ గా రూల్ పొజిషన్ బట్టి మాట్లాడే పరిస్థితి ఉందా ఒకటి. రెండవది పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువ ఉంటే మామూలుగా మనకి గతంలో ముందు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చేస్తాయి, ఫస్ట్ ట్రెండ్స్ దాన్ని బట్టి అర్థమవుతాయి. ఇప్పుడు ఈవీఎంలది ఫస్ట్ రౌండ్ వచ్చేస్తే పోస్టల్ బ్యాలెట్ మధ్యలో మిక్స్ చేస్తారా, ఎలా ఇస్తారు, ఏమన్నా దాని మీద క్లారిటీ ఉందా? గతంలో పోస్టల్ బ్యాలెట్ మా ఆంధ్రప్రదేశ్ లో 1,50,000 ఉండేది సార్. ఇప్పుడు నియర్లీ 5,00,000 లక్షలకు చేరుకుంది. కాబట్టి అది లేట్ అవుతుంది. కాబట్టి ఈ రౌండ్స్ అన్ని ఎలక్ట్రానిక్ మిషన్స్ లో ఉన్నటువంటి రౌండ్స్ అన్ని చేస్తారు. చివరిలో వాటిని యాడ్ చేసి ఫలితం ప్రకటిస్తారు. పోస్టల్ బ్యాలెట్ చివరిలో యాడ్ చేస్తారు అంతేగా. అదే ఇప్పుడు 17C ఫామ్ గురించి మీరు డయాగ్రామ్ గురించి చెప్తున్నారు. మా దగ్గర మేము నష్టపోయాం. ఇప్పుడు మోండామ గారు ఈ 17C ఫామ్ సరిగా ఇవ్వకపోవడం, ఆ రోజు కౌంట్ లేకపోవడం వల్ల 24 ఓట్లతో ఆయన ఓడిపోయారని చెప్పి ప్రకటించారు 11కి. అప్పటికే రాష్ట్రం అంతా వైసీపీ ట్రెండ్ వచ్చేసింది. ఆఫీసర్లు కూడా ఇక వాళ్ళ పైరులు ఒత్తిడి తెస్తే ఈయన ఓడిపోయారని చెప్పి ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్ లో 140 ఓట్లు ఉన్నాయి. ఫారం 17 లో వాటిని నమోదు చేయకపోవడం ఇవన్నీ కూడా జరిగింది. కోర్టు కూడా అర్థం జరిగింది. ఆయన చంద్రబాబు కూడా పట్టి వచ్చేసాడు మోటామ్మ గారు. ఎన్నలేదు మాట 24 ఓట్లతో మల్లాది విష్ణు గెలిచాలని చెప్పి ప్రకటించేశాను. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కొన్ని మార్పులు చేసింది ఈసీఐ. ఏంటంటే నాకు నచ్చిన మార్పు ఏంటంటే ఊరు నిండా వాక్ పోస్ట్ వేయడం, ఫ్లెక్సీలు కట్టడం, జెండాలు కట్టడం, ఇవన్నీ కూడా లేకుండా చేసింది. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అది ఒక సమస్యను చేసింది ఈ ఎన్నికల. లేకపోతే హోర్డింగ్స్ ఎలా ఉంటాయంటే ఇక మీకు అసలు మామూలుగా కాదు, ఊరు కనిపించేది కాదు, మొత్తం హోర్డింగ్సే ఉండే. ఆ మార్పు చేసుకొచ్చింది. ఒక్కొక్క ఎన్నికకి ఒక్కొక్క మార్పు జరుగుతా ఉంది. ఈ ఎన్నికలో మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 17C గురించి గట్టిగా చెప్పడం జరిగింది. ఇవాళ ఏజెంట్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మౌనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకి ట్రైనింగ్ ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు రాదా నిన్న రాత్రి వచ్చారు. ఆయన మీటింగ్ లో ఉండి ఏదో చెప్పేశారని, మీరు ఎదురు తిరగండి, ఇలా వచ్చేయండి ఇచ్చేయండి అన్నారని చెప్పి తాడపల్లి కేసులో ఒక ఫిర్యాదు ఇచ్చాడు. ఎవరు డైరెక్టర్ ఆయన వచ్చి నిన్న అసలు మీటింగ్ లోనే లేదు. అంటే సజ్జల మీద మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంతో పాటు మీటింగ్ రూల్స్ మీరు పోట్లాడండి, గట్టిగా పోట్లాడి మీరు ఏం చేసినా మెత్తకుండా పెట్టదు అదే చెప్పారు, రుజుమోటు చేశారు. దాని మీద ఫామ్ 17C సంబంధించి కూడా తెలుగుదేశం కూడా అలర్ట్ గానే ఉందనుకోవాలి, అంతేనా? ఫామ్ 17C సంబంధించి మీ కౌంటింగ్ ఏజెంట్లకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
మొత్తం ఇవాళ అసలు ప్రింట్ ఓపెన్ చెప్పేసా. ఓకే ఓకే ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కౌంటింగ్ ఏరియాలోనే కూర్చోబెట్టి పొద్దున్న నుంచి డౌట్స్ వాళ్ళు అడగటం చెప్పడం Okay. మొత్తం క్లియర్ గా చేస్తా. రైట్ సార్ రైట్ అసలు మేము కౌంటింగ్ ఏరియాకి సర్వసర్వంగా రెడీ అయిపోయాం. ఓకే రైట్ నారాయణమూర్తి గారు. హలో నారాయణమూర్తి గారు. ఓకే నారాయణమూర్తి గారు ఎగ్జిట్ అయినట్టున్నారు. దిలీప్ గారు ఫైనల్ గా తెలంగాణలో మనకి ఇందాక మనం మాట్లాడుకుంటాం 1 గంట 2 గంటలు లేట్ అయినా పర్లేదు కానీ సిస్టమేటిక్ గా జరిగే విషయంలో కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉన్నదా కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి? డెఫినెట్లీ వెన్ కంపేర్ టు ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో టోటల్ గా పోయినా కూడా మేమైతే ఫెయిర్లీ సాటిస్ఫైడ్ అండి. ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ కానీ ఎలక్షన్ అబ్జర్వర్స్ అపాయింట్మెంట్ కానీ సజావుగా జరిగిన తీరు కానీ మాకైతే ఏ విధమైన కంప్లైంట్స్ లేవు. ఓన్లీ అప్రహెన్షన్స్ ఉంటాయి కాబట్టి కంప్లైంట్ చేయడం తప్ప ఇక్కడితో కంపేర్ చేస్తే ఏపీలోనే ఒక వోలటైల్ సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఎందుకంటే మనం పోస్ట్ పోల్ సీనియర్ చూసాం కాబట్టి మాకైతే ఫెయిర్లీ కాన్ఫిడెంట్ దట్ వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ స్మూత్ అఫేర్. ఏంటి మీ ఇక్కడ అయితే సరి సమానంగా వస్తాయి సీట్లు, లేదంటే బీజేపీకి ఎక్కువ రావచ్చు అని ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దాన్ని స్వీకరిస్తుందా? మేము అనుకోవడం మాత్రం 9 and 7 అనుకుంటా అండి నేను. ఎందుకంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కూడా ఉన్నా, రకరకాల సర్వే రిపోర్ట్స్ కూడా తెప్పించాను నేను. సో నాకున్న అంచనాలో 9 అనేది కాంగ్రెస్ కి, 7 బీజేపీకి వస్తాయనేది నేను చాలా రోజుల కిందనే పార్టీకి రిపోర్ట్ ఇచ్చాను. 1 అనేది అంత యాక్యురేట్ గా మనం చెప్పలేము. 1 దిస్ సైడ్ దట్ సైడ్ అయితే అవుతుండొచ్చు. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ 9 and 7 or 8 or 8. బీఆర్ఎస్ ఏం అవకాశం లేదంటారు. ఓల్డ్ సిటీ ఎంఐఎం అంతేనా? ఓల్డ్ సిటీ ఎంఐఎం ఓల్డ్ సిటీ మీరు మర్చిపోవాల్సిందే. రైట్. శ్రీ అల్జాపూర్ గారు ఏంటి తెలంగాణలో సరే ఎలాగో కౌంటింగ్ రేపు తినబోతు రుచెందుకు అనుకోవచ్చు కానీ కొన్ని సర్వేలు మీకు డబుల్ డిజిట్ ఇచ్చేసాయి. ఆ పరిస్థితి ఉందా? ఎట్టకేలకు కటారి గారు, దిలీప్ గారు బీయింగ్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్ ఒప్పుకోవడం జరిగింది. ఒక దిక్కు ఏమో సోనియా గాంధీ గారు దేశంలోని కాంగ్రెస్ నాయకులు అంతా కూడాను ఒప్పుకోవట్లేదు, ఇదంతా బోగస్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ అన్ని కూడాను. రేపు రియల్ గా కౌంటింగ్ జరగబోతా ఉన్నది, తినబోతే పోయే ముందు రుచులను చూడాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకున్న దిలీప్ కుమార్ గారికి నేను అభినందిస్తా ఉన్నా. ఇది 7-9 10-7 10-6 అన్నది రేపు తెలుస్తుంది. కొన్ని సర్వేలు మీకు 12 కూడా ఇచ్చినాయి అల్జాపూర్ గారు. 14 కూడా ఇచ్చినట్టుగా బీజేపీకి ఒక సర్వే రిపోర్ట్ 14 కూడా రావచ్చు అని చెప్పడం జరిగింది. మేము పూర్తిగా అదే నమ్మట్లేదు. పూర్తిగా మాకు ఏమీ లేదనే ఆరోపణకు కాంగ్రెస్ చేసే ఆరోపణ ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చెప్పింది 14 గెలుస్తాం, 15 కోసం ట్రై చేయాలని చెప్పి చెప్పడం. 6 కూడా ఎందుకు ఏమన్నది కూడా ప్రశ్నించారు చాలా మంది. 14-15 అంటారు కదా, మరి 16వ తేదీ 17 ఈ రకంగా సీన్ మారింది. కటారి కాదు, ప్రజల యొక్క మైండ్ సెట్ మారింది. దిలీప్ గారు చెప్పండి. చూస్తా ఉన్నాం మీలాంటి వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లోని కామన్ మ్యాన్ కామన్ ఉమెన్ యొక్క అభిప్రాయం తీసుకుంటున్నప్పుడు స్పెషల్ గా నార్త్ లో చూడండి మీరు, ఎవరైనా ఈవెన్ ముస్లిం మహిళలు కూడా మాట్లాడుతా ఉన్నారు. బీజేపీ ఏం చేసింది నష్టం దేశం కోసం, మా కోసం అయితే అన్ని రకాలుగా ఆదుకున్నది, అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నది, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మేము ఎందుకు ఏమని చెప్తా ఉన్నాం. అయినా వాస్తవాలు అర్థం చేసుకోకుంటే ఏం చెప్తాం సార్? దిలీప్ గారు మంది నాయకులు మాకు వ్యతిరేకంగా చెప్పండి. దిలీప్ గారు కటారి గారు అబ్జర్వేషన్ కారణం ఏంటంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఒక 1 week ముందు పోలింగ్ అవుతుంది లేదా 5 days లో పోలింగ్ అవుతున్నప్పుడు రకరకాల సర్వే తీసుకుంటే 38-39% ఉన్న బీఆర్ఎస్ ఓటు డ్రాస్టిక్ గా పడిపోయింది 15%. ఆ పడిపోతున్న 15% కూడా బారింగ్ మెదక్ అండ్ నాగర్ కర్నూలు తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో 5 to 10% బీఆర్ఎస్ ఓటు బీజేపీ షిఫ్ట్ అయింది. అందువల్ల ఈ డిఫరెన్స్ వచ్చింది. అది మనం ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిణామం కాదు. అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వదిలేసింది ఈ ఎలక్షన్ వదులుకొని మీ పొరపాటు కూడా ఉంది. దిలీప్ గారు మీరు గుర్తించారో లేదో, పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య రేవంత్ రెడ్డి గారితో సహా చెప్తే
నేచురల్ గా బీఆర్ఎస్ ఓటు రూలింగ్ లో మీకు రాదు కదా, అపోజిషన్ కి వెళ్తుంది కదా. అది నాకు కరెక్ట్ వినపడలేదు. బట్ Yeah. రకరకాల అలిగేషన్స్ ఎలక్షన్స్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు మేము వాళ్ళని అనడం, మా మమ్మల్ని అనడం, ఏదైనా గ్రౌండ్ రియాలిటీ అనేది మనకు రేపు 12:30 అంటే ఎంతలో తేలిపోద్ది. మనకు ఆల్మోస్ట్ 13-14 అవర్స్ లో ట్రెండ్స్ అన్ని వస్తాయి. బట్ ఇక్కడ ఇప్పుడు ఉన్న 8 మంది ఎమ్మెల్యేలకు నిజానికి వాళ్ళకు ఉన్న 4లో ఒకటి రాదు బీజేపీ అనుకున్నాం గతంలో. 3 గెలిస్తే ఎక్కువ అనుకున్నాం. అట్లాంటిది 8 ఎమ్మెల్యేస్ తో 8 ఎంపీస్ దాకా నేను ఇప్పుడు దాని అన్నా కదా 9-7 కావచ్చు అని. అంటే ఆ 3 పెరిగినా 4 పెరిగినా is nothing but transfer of vote from BRS. ఎందుకని కాంగ్రెస్ ఎందుకు గెయిన్ చేసుకోలేకపోయింది ఆ ఓట్ ని? అంటే మీకు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిమ్స్ పక్కా బీజేపీ పోకుండా బాగుపడ్డాయి. కానీ ఇతర దాంట్లో ఎందుకో ఆ ట్రెండ్ వీళ్ళు చెప్తే విని ట్రాన్స్ఫర్ కావడం కానీ, కొంత యూత్ కానీ, రామ మందిరం 2% కానీ డెఫినెట్లీ మేము ఊహించింది అయితే కాదు. అది డెఫినెట్లీ బీజేపీ ట్రాన్స్ఫర్ అయింది అనేది క్రిస్టల్ క్లియర్ కనపడతా ఉంది. రేపు తెలుస్తుంది కూడా. నేను ఊరికే బేస్లెస్ గా మాట్లాడట్లేదు, దానికి తగిన ఆధారాలు, సర్వే రిపోర్ట్స్ నేను కూడా తెప్పించుకున్నా. రైట్. ఆఖరిగా రఫీ గారు, స్ట్రైక్ రేట్ 3 పార్టీలు మీ దగ్గర, టీడీపీ, జనసేన, బీజేపీ, మూడిట్లో సరే మీరు 144 చేశారు, 21, 10. జనసేన బీజేపీకి సీట్లు ఏ మోతాదులో రావచ్చని మీ అంచనా? స్ట్రైక్ రేట్ వాళ్ళది కూడా తెలుగుదేశంకి ఉన్నంత సమానమైన స్ట్రైక్ రేట్ ఉంటుందా, లేకపోతే అక్కడ పొత్తులు వీటి వల్ల ఇబ్బంది ఉండే అవకాశం ఉందా? సార్ ఇప్పుడు ఈ సర్వేలో కొంచెం జాతీయ సర్వే సంస్థల్లో యాక్సెస్ బై ఇండియా తో చేయించిన ఇండియా టుడే సర్వే కాస్త ఎక్కువ ప్రామాణికంగా చెప్తారు. అన్ని సార్లు అదే నిజమవుతున్నది కాదు. ఆ సర్వే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో సాంకేతికంగా చెప్పింది. వాళ్ళు సర్వే చేయడం కూడా సాంకేతికంగా చేశారు, చాలా పెట్టుబడులు పెట్టారు దాని మీద, ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నారు. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే 53% కూటమికి, 41% వైసీపీకి వచ్చిన ఈ ఓట్లు అని చెప్పేసారు. అంటే నేను మొదటి నుంచి నమ్మకం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటే కాకుండా పోయినసారి జగన్మోహన్ రెడ్డి నాకు 14లో ఇవ్వలేదు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అది అడిగిన దాని కాదు, నేను పోలవరం వేగంగా కడతానని చెప్పడం కానీ, రాజధాని కడతానని చెప్పడం కానీ, నేను ప్రతి ఊరిని హైదరాబాద్ చేస్తానని చెప్పడం కానీ, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పడం ఇలాంటి అనేక బాగుంటారు. సిపిఎస్ అతనికి 50% ఓట్లు వచ్చింది. నుంచి 12% ఓట్లు అతని నుంచి వెనక్కి వచ్చింది. ఒక ఛాన్స్ లేదు కానీ ఈ వాగ్దానాలు మీద అది కరెక్ట్ గా ఎగ్జిబిట్ చేసింది. ఇండియా టుడే సర్వే 40-50 వచ్చి 10 తగ్గిన, ఆ 10 మా వైపు వచ్చింది. మాకు పోయినసారి 40% తెలుగుదేశం, 7% జనసేన కూడా, 60% 1% బీజేపీకి ఉన్నాయి. ఇది కాకుండా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఒక ఛాన్స్ తో కూడుకున్నటువంటి ఓటు ఇదంతా కూడా వచ్చింది. దాంతో 53 గెలిచాం అని వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా. ఇక మా ఉద్దేశం, మా పార్టీ ఉద్దేశం 54, 57 వరకు కూడా వెళ్ళొచ్చని చెప్పేసి మేము అంచనా వేస్తాం. తేడాలో కూడా చాలా మార్పు ఉంటుంది. జనసేన 21 పోటీ చేస్తే 19 గెలిచేటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ 10 పోటీ చేస్తే 7 నుంచి 8 గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే 137 స్థానాలు నేను గెలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొన్ని కీలకమైన సర్వేలు ఏదైతే మోడీ గారు మొదటి నుంచి చెప్తున్నారో అబ్కి బార్ 400 పార్ అని, ఆ సర్వే అయితే మీకు 401 సీట్లు ఇచ్చినట్టుగా ఉంది. ఆ రకంగా ఆశిస్తా ఉన్నారా ఎన్డీఏ కూటమి 400+ లోకి వస్తుందన్నది నిజమవుతుందని అనుకుంటున్నారా అల్జాపూర్ గారు? ఎస్ సార్, డెఫినెట్ గా ఇది ఎవరెన్ని అనుకున్నా, ఎన్ని అనుమానాలు లేకుండా ఎంత వ్యతిరేకంగా ఆన్ స్క్రీన్లలో, టీవీలలో, యూట్యూబ్లలో మాట్లాడినా గానీ నాయకులు కావచ్చు, కొన్ని పేడ్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ప్రజల మదిలో ఉన్న వాస్తవాన్ని రేపే మొన్న అయిపోయింది, రేపు బయటకు రాబోతా ఉన్నది. ఇది
సుపరిపాలనకు, నిజాయితీ కల పరిపాలనకు, అక్రమాలు, అవినీతి లేనటువంటి ఒక నాయకత్వానికి ఇచ్చేటటువంటి ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ గా మేము భావిస్తా ఉన్నాం. 1, 2 ఎక్కువనే కావచ్చు తప్ప తగ్గే అవకాశం లేదు. కళ్ళ ముందర మేము మమ్మల్ని వ్యతిరేకించే ఛానల్ కూడా ఫోర్త్ ఎగ్జిబిట్ చేయాల్సి వచ్చింది. రైట్. మొత్తంగా రేపు తినబోతూ రుచేందుకు మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. హెచ్ఎంటీవీ ఉదయం 6 గంటల నుంచి నిరంతరాయంగా కంటిన్యూగా కౌంటింగ్ ప్రాసెస్ ని లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది. అలాగే దాని మీద చర్చలు, విశ్లేషణలు కొనసాగుతుంటాయి. అంతిమంగా ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అటు దేశానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్నది హెచ్ఎంటీవీ రేపు మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తుంది. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చర్చలో పాల్గొన్న రఫీ గారికి, నారాయణమూర్తి గారికి, దిలీప్ గారికి, అలాగే అల్జపూర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. రేపు ఉదయం కౌంటింగ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.